హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాగీస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. అదేంటంటే చికెన్ పికిల్. ఈ చికెన్ పికిల్ చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్, బట్ కొంచెం ఓపిక ఉండాలి అంతే. చాలా టేస్టీగా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను బోన్లెస్ చికెన్ 1/2 kg తీసుకున్నానండి. దీనిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. అండ్ 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని దెన్ ఆఫ్టర్ కాటన్ క్లాత్తో తేమ లేకుండా తుడుచుకోవాలి. 10 minutes ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక ఇలా నేను చూపించిన విధంగా చికెన్ పీసెస్ని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకోవాలి ఆయిల్లో. ఇలా వేయడం వల్ల ఆయిల్ మీద పడుతుందనే భయం ఉండదు. ఇంకా అన్ని పీసెస్ ఒకే విధంగా ఫ్రై అయిపోతాయి. ఆయిల్ మరీ వేడిగా కాకుండా మీడియం హాట్లో ఉంటే సరిపోతుందండి. స్టవ్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. బట్ వన్స్ ఫ్రై అయ్యాయంటే చికెన్ పికిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూడండి, కొంచెం ఉడికిపోయాయి, తెలుస్తుంది కదా. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, బౌల్లోకి తీసేసుకుందాం. ఈ పీసెస్ని ఫ్రై చేయడానికి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్. సో దానివల్ల అడుగంటదు. చూసారు కదా, అన్ని బౌల్లోకి తీసేసుకున్నామండి. అదే ప్యాన్లో 1/2 kg ఆయిల్ తీసుకున్నానండి. 1/2 kg ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడైతే సరిపోతుంది. ఆయిల్లో 2 tablespoons అల్లం పేస్ట్ వేసుకోవాలి. అండ్ 2 tablespoons కొబ్బరి పొడిని కూడా వేసుకుందాం. ఈ రెండింటిని మంచిగా కలుపుకోవాలండి. ఈ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత చికెన్ పీసెస్ని వేసుకుందాం. దెన్ ఆఫ్టర్ ధనియా పౌడర్ వేసుకోవాలి 1 tablespoon. దెన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి 1 tablespoon. మెంతు పొడి 1/2 tablespoon సరిపోతుంది. ఆవ పొడి 1/2 tablespoon. కారం 4 tablespoons వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకుందాం 2 tablespoons. నిమ్మ చెక్క 1 పిండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకుందాం. పికిల్ చేసిన తర్వాత 24 hours తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. అప్పుడే ముక్కకి మసాలా అండ్ కారం అంతా బాగా పట్టేసి సూపర్ టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి భలే
రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.